హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్ అండ్ వెల్కమ్ టు ద వెడ్డింగ్ సిరీస్. ఇది మా కజిన్ వెడ్డింగ్ సిరీస్ అనమాట. ఈ డే కోసం, ఈ పెళ్లి కోసం మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుండో వెయిట్ చేస్తూ ఉండే. అండ్ ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ డే హల్దీ ఉంటుంది కదా, హల్దీ ఫాలోడ్ బై పెళ్ళికొడుకు ఫంక్షన్ అనమాట. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ గ్రూమ్ ఎంట్రీ. పెళ్ళికొడుకు వచ్చేలోపు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నారనమాట. అండ్ మా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందంటేనే మామూలుగా ఉండదు ఎంజాయ్మెంట్. అండ్ అందులో ఇంకా ఇది పెళ్ళి, అండ్ ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న పెళ్ళి అనమాట. ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు. అండ్ మా ఎంజాయ్మెంట్ చూడండి, మామూలుగా ఉండదు. అండ్ స్పెషల్గా చెప్పాలంటే మా గ్రూమ్ ఎంట్రీ అయితే చాలా చాలా బాగుంది. జస్ట్ వాచ్. Gilana. नजर नजर उतारो नजर చూసారు కదా, మా గ్రూమ్ ఎంట్రీ అయితే మామూలుగా లేదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కజిన్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ మేడ్ దిస్ ఈవెంట్ మోర్ సక్సెస్ఫుల్ అనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ యాజ్ వీ నో దట్ హల్దీ అంటే ఇంకా జస్ట్ ఏదో సింపుల్గా అలా పసుపు రాసేసుకోవడం కాదు, ఫుల్ హంగామా ఉంటుందన్నమాట. హోలీ ఆడేస్తారు. అండ్ నేను చాలా వరకు క్లిప్పింగ్స్ తీయలేకపోయాను అనమాట, ఎందుకంటే వీఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంజాయ్మెంట్. సో ఎప్పుడన్నా ఒకటి అలా కనిపిస్తే ఎవరైనా తీసిన పిక్సే ఇలా వీడియోస్ తీసుకున్నాను అనమాట.
అండ్ ఐ మస్ట్ సే వీళ్ళిద్దరు మా తోటి కోడళ్ళనమాట. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుండే మా పెద్దక్క మాత్రం. త్రూ అవుట్ వెడ్డింగ్‌లో మా కవితక్క ఎంజాయ్ చేసినంతనైతే ఐ థింక్ ఎవరు ఎంజాయ్ చేయలేదు. ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కంప్లీట్ వీడియోలో షీ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఎంజాయ్డ్ ద ఎవ్రీ ఈవెంట్. అండ్ ఇక్కడ నేనేదో క్యాజువల్‌గా ఇట్లా పూస్తున్నాను. నాకు చాలా భయం అనమాట. పసుపు ఏదైనా ఇట్లా ఫాస్ట్‌గా ఇట్లా పెట్టడం. ఎందుకంటే కళ్ళలోకి పోతుందేమో అండ్ వాళ్ళేమన్నా హర్ట్ అయితదేమో ఫేస్‌కి అని చెప్పేసి ఆలోచిస్తుంటాను. చాలా స్మూత్‌గానే డీల్ చేస్తాను నేను ఎవరితోనైనా గానీ. అండ్ ఇంకా మా పాప వచ్చేసరికి స్టార్టింగ్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా ఉండిందంటే కొంచెం డల్‌గా ఉండే అనమాట. ఇంకా పోను తను కొంచెం ఫ్రీ అయిపోయింది. బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. సో, నేను ముందే అనుకున్నాననమాట. ఈ ఫ్యామిలీ అందరిని వీడియో తీయాలి. మేము మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ముందుగానే అనుకున్నాను. అండ్ ఇక్కడ అన్ని సాంగ్స్ మన హిట్ సాంగ్స్ అన్నీ పెట్టేశారనమాట. చాలా బాగా డాన్స్ చేసుండే. కానీ మా పాప మాత్రం నన్ను వదలలేదనమాట. చాలా సేపటి వరకు తను చాలా డల్‌గా ఉండే. ఎందుకంటే ఈవెంట్స్ అన్నీ ఎర్లీ అవర్స్ కాబట్టి బలవంతంగా లేపి తనని రెడీ చేయాలి. సో దట్ తను డల్‌గా ఉండిందనమాట. బట్ తర్వాత షీ ఈజ్ కామ్ అండ్ గుడ్ అండ్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయింది ఈవెంట్‌లో. మంచిగా డాన్స్ చేసింది తను గూడా. ఇంకా లాస్ట్‌లో ఏమైందంటే చింటన్నకల్లా చేశారు కదా! నాకు గూడా చేయండి, వాటర్ పోయండి అని చెప్పేసి వాళ్ళ పెద్దత్త అండ్ మామతో ఇంక ఇవన్నీ చేయించుకుంటుందనమాట. అండ్ తను కూడా వాటర్ పోస్తా అని వాళ్ళ బావకి అండ్ బాబీకి అలా అన్నీ చేస్తుందనమాట. వాళ్ళ నాన్న మీద కూడా వాటర్ పోస్తా అని. సో తను ఏదైనా అడిగితే వి డోంట్ సే నో అనమాట. అట్లీస్ట్ చిన్నపిల్ల తనకి తెలీదు, ఆడుకుంటా ఉంటుంది, ఆడుకొని అని విల్ గివ్ హర్ సమ్ టైమ్. సో షీ ప్లేడ్ వెరీ వెల్ అండ్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. షీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఫైనల్‌గానైతే. అండ్ ఇంకా వెళ్దాము నెక్స్ట్ ఈవెంట్‌కి రెడీ అవుదాము అని అంటే అస్సలు వినట్లేదు ఈ అమ్మాయి. సో ఫైనల్‌గానైతే తీసుకెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ ఇంకా పెళ్ళికొడుకు ఫంక్షన్ అనమాట. ఆల్మోస్ట్ నేను పెళ్ళికొడుకు ఫంక్షన్‌కి 40 మినిట్స్ లేట్ అయ్యాను. ఎందుకంటే ఐషుని రెడీ చేయాలి అండ్ నేను రెడీ అవ్వాలి. సో దట్ ఈవెంట్ బిగినింగ్ అయితే నేను మిస్ అయిపోయాను. రూమ్ సిస్టర్ పెళ్ళికొడుకు ఫంక్షన్‌కి ఇన్వైట్ చేస్తుంది, చూసేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్నయ్య పెళ్ళికొడుకు ఫంక్షన్ జరుగుతుంది అనన్య ఎకో రిసార్ట్స్. ఓకే మరి బాయ్. చేసినందుకు మీరందరూ ఐఎమ్ వెరీ హ్యాపీ. హల్దీ అండ్ పెళ్ళికొడుకు ఈవెంట్ 2 కూడా రిసార్ట్‌లో జరిగాయనమాట. అనన్య ఎకో రిసార్ట్స్ వనస్థలిపురంలో. అండ్ ఇంకా నేను ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద ఈవెంట్ అయితే మిస్ అయిపోయినా. అండ్ ఫైనల్‌గా వచ్చిన తర్వాత నా కోసమే వెయిట్ చేస్తున్నారనమాట అత్తయ్య వాళ్ళు ఇలా బట్టలు పెట్టడానికని. అండ్ పెళ్ళికొడుకు ఈవెంట్‌లో మెయిన్ ఏంటి అంటే అబ్బాయికి ఏదైనా గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడము, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌కి పెళ్ళికొడుకుకి అలా బట్టలు పెట్టడమే ఉంటుంది కదా! సో అది జరుగుతుందనమాట నేను వెళ్ళేసరికి. అండ్ నేను రాగానే ఇంకా ఫాస్ట్‌గా పైకెక్కేసి ఇంకా బట్టలు పెట్టేసాము. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే నాకు ఈ బ్యాక్‌డ్రాప్ అయితే చాలా నచ్చింది. అండ్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను అటెండ్ అయిన ఫంక్షన్స్‌లో మోస్ట్‌లీ ఈ బ్యాక్‌డ్రాప్ తోటే ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. చాలా వరకే చూశాననమాట. అండ్ ఇంకా తెలిసిందే కదా! ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమైనా ఉంది అంటే ఫ్యామిలీ పిక్స్ తీసుకోవడమే అనమాట. ఒకసారి జెంట్స్ అందరూ ఒకసారి, లేడీస్ అందరూ ఒకసారి, మళ్ళీ పిల్లలతో కలిసి ఒకసారి అలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని ఉంటుండే అనమాట. ఇంకా ఈవెంట్స్ అన్నీ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అందరూ అలసిపోయారు. ఇంకా ఎక్కడోళ్ళక్కడ అలా కూర్చొని ఉన్నారనమాట. చాలా టైర్డ్ అయిపోయారు. అండ్ ఐ మస్ట్ సే ఈవెంట్స్ అన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారనమాట. అందరికీ నిద్రొచ్చేస్తుంది కూడా. ఏంటంటే ఎవరు కూడా ఎక్కువగా ఇబ్బంది పడలేదు. ఫుడ్‌కి కానీ, స్టేకి కానీ దేనికి కూడా ఎక్కువ ఇబ్బంది పడలేదనమాట. ఎందుకంటే 2 ఈవెంట్స్ ఒకే చోట కాబట్టి సో ఎవరికీ ఏ ప్రాబ్లమ్ అవ్వలేదు. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఈ 2 ఈవెంట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. Look straight, please. 3, 2, 1, go now. మేము చేసిన అల్లరికైతే పాపం ఫోటోగ్రాఫర్స్ చాలా ఓపికగానే ఉన్నారనమాట. ఫొటోస్, వీడియోస్ అయితే అన్నీ మంచిగానే తీశారు. అండ్ ఇంకా ఫైనల్‌గా ఇంకా ఈవెంట్ అయిపోతుంది అనేటప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారనమాట సారీ తీసుకొని. సో అక్కడే ప్రజెంట్ చేసినారు ఇదంతా. అండ్ పెళ్లి కూతురు కూడా వచ్చింది వీళ్ళతో పాటు. కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అలా తీసుకున్నామనమాట. అండ్ ద ఈవెంట్ వాస్ టూ గుడ్. చాలా ఎర్లీగా అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 6 కల్లా అంతా ఫినిష్ అయిపోయిందనమాట. ఇంటికి కూడా వెళ్ళిపోయాము. డే 1 అయితే ఇలా అయిపోయింది. అండ్ డే 2 మెయిన్ పెళ్ళికొడుకు ఫంక్షన్ అమ్మమ్మ గారి ఇంట్లో అనమాట. స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.
అట్లా